నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. 2 మాసాల సెలవుల అనంతరం తెలంగాణలో కళాశాలలు పునఃప్రారంభమైనవి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కరీంనగర్లోని ట్రినిటీ కళాశాలలో ఘనంగా జరిగాయి. రెండు మాసాల అనంతరం తెలంగాణ లోపల కళాశాలలు ప్రారంభమైన రెండవ రోజే తెలంగాణ దశాబ్ది వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్లోని ట్రినిటీ కళాశాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరిపారు. దాంట్లో భాగంగా ఇక్కడ సంబంధించినటువంటి ట్రినిటీ లెక్చరర్స్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంచెం వెనక్కరా. చేయాలా? 1 2 3 1 2 3. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు ట్రినిటీ జూనియర్ కళాశాల కాశ్మీర్గూడలో తెలంగాణ అవతరణ దినోత్సవం దశాబ్ది వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జెండా వందనం ఎగురవేసి పూజా కార్యక్రమం నిర్వహించుకొని స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. లెక్చరర్లు అందరం పాల్గొనడం జరిగింది. ఇందులో నిధులు నియామకాల కోసం ఏర్పడిన ఈ తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి సాధించామో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలిగా కోరుకుంటున్నాము. ఈ అమరవీరుల త్యాగబలం శ్రీకాంతాచారి యొక్క బలిదానాన్ని మేము వృధా కానియో ఈ నీళ్లు నియామకాల్లో తెలంగాణ వాళ్ళకే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా అన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అంటే గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంలో కూడా నీళ్ళ నియామకాలకు సంబంధించి కానీ ఉద్యోగ పత్రాలు కానీ నిరుద్యోగాలకు అన్యాయం కాకుండా జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. విన్నాం కదా తెలంగాణలోని తెలంగాణ ప్రజల కోరిక. గత సంవత్సరంలో గత దశాబ్ద కాలంగా ప్రభుత్వంలో ఎలాంటి పనులు జరగలేదో ఆ పనులన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీరుస్తున్న ఆశాభావంతో ఉన్నామని చెప్తా ఉన్నారు. అట్లాగే నిధులకు సంబంధించి కావచ్చు, నీళ్ళకు సంబంధించి ముఖ్యంగా ఈ నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నేను విజయ్ కుమార్ నార్మల్, RP7. థ్యాంక్ యూ.